Good morning, students. Today's concept is linked list. Linked list is also a data structure. It is a linear data structure. అంటే linear data structure అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది అని నేను మీకు చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనం స్టాక్స్ క్యూస్ అవన్నీ వాటి ఇంప్లిమెంటేషన్స్ బై యూజింగ్ ద లింక్డ్ లిస్ట్ కూడా చెయ్యొచ్చు అని చెప్పాను కదా. సో నౌ విల్ సీ వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ లింక్డ్ లిస్ట్, సపోజ్ ఒకసారి మనం యారేస్ గురించి డిస్కస్ చేద్దాం. యారే అనేది ఏంటి? యారే ఈజ్ ఏ సెట్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పాం. అంటే వన్స్ ఇఫ్ వీ డిక్లేర్ అన్ యారే వీ కెన్ స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ టైప్. హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక 5 డిక్లేర్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్. యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా మెమొరీలో స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. బట్ ద ప్రాబ్లమ్ విత్ యారే ఈజ్ యారేలో సైజ్ ఈజ్ ఫిక్స్డ్. సపోజ్ నేను ఏ ఆఫ్ 100 అని డిక్లేర్ చేశాను అనుకోండి. సో ద సైజ్ ఈజ్ ఫిక్స్డ్. సపోజ్ నాకు 101 ఎలిమెంటో ఆర్ 102 ఎలిమెంటో కావాలి అంటే ఐ కాంట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద యారే. ఆర్ ఇన్ సమ్ కేసెస్ నాకు 20 ఎలిమెంట్స్ సరిపోతాయి అంటే ఐ కాంట్ రెడ్యూస్ దిస్ సైజ్. సో ప్రాబ్లం ఏంటి అంటే యారేలో ఒక్కసారి సైజ్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ జరగదు. సో దానికి సొల్యూషన్ మనం బై యూజింగ్ ద లింక్డ్ లిస్ట్ చూస్తామన్నమాట. సో లింక్డ్ లిస్ట్ అనేది చెప్పాను కదా, ఇట్స్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్. అంటే యారేలో ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయని చెప్పాను కదా. లింక్డ్ లిస్ట్లో అలా కాదనమాట. ఎలిమెంట్స్ అనేవి సపోజ్ దిస్ ఈజ్ ద మెమొరీ అనుకుందాం. సో ఎలిమెంట్స్ ర్యాండమ్గా స్టోర్ అవుతాయి. ఓకే. సో మరి కానీ వాటిని ఎలా మనం అరేంజ్ చేస్తాము అంటే బై యూజింగ్ ద లింక్. Suppose this is the first element, this is the second element, maybe this is the third element. So we are creating a link between two elements, right? So ఇలా మెమొరీలో ఏ పార్ట్లో అయినా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట బై యూజింగ్ ద లింక్ లిస్ట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ సేవ్ ద మెమొరీ అండ్ మోర్ ఓవర్ మనకి ఎన్ని నోట్స్ కావాలి ఆర్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అంటే అన్ని ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి మధ్యలో ఎలిమెంట్స్ అవసరం లేదు అంటే వీ కెన్ డిలీట్ ఇట్ ఆర్ వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఓకే. సో లింక్డ్ లిస్ట్లో మనం ఇక్కడ ఎలిమెంట్ని నోడ్ అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ నోడ్. ఈ నోడ్ కంటైన్స్ 2 parts. One is the data part and the other one is the next part. డేటా పార్ట్లో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం, లైక్ వాల్యూస్ అనమాట. 1 కానీ మేబీ ఏ కానీ వాల్యూస్ని స్టోర్ చేయడానికి డేటా పార్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ అనేది దీని యొక్క అడ్రస్, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సపోజ్ మేబీ దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఇది 1000 అనే మెమొరీ లొకేషన్లో ఉందనుకోండి, ఇది 2000 అనే మెమొరీ లొకేషన్లో ఉంది. సో దీని నెక్స్ట్ లింక్ ఏంటి? దిస్ వన్, రైట్? So it will store the address of the next element. Okay. So node contain 2 parts. One is a data part and the next one is next part. Next part contains the address of the next element. Look here. నేను ఇక్కడ 3 nodes క్రియేట్ చేశాను. A, B, C, D. సారీ 4 nodes క్రియేట్ చేశాను. ఈచ్ పార్ట్లో 2 parts ఉన్నాయి. A ఉంది అండ్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట. మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనము, నోట్స్ అంటాం. ఓకే. సో అండ్ బీకి సికి కనెక్షన్ ఏంటి? దిస్ వన్. సో బీ కంటైన్స్ 2005. 2005 ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. లైక్ వీ కెన్ అరేంజ్ ఎనీ నెంబర్ ఆఫ్ నోడ్స్ టు ద లిస్ట్. అండ్ లింకింగ్ అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే ఏ నోడ్లో అయితే నెక్స్ట్ పార్ట్లో నల్ స్టోర్ అవుతుందో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే దీని తర్వాత నెక్స్ట్ నోడ్ లేదు అని అర్థం అనమాట. అయితే ఈ లిస్ట్లో స్టార్టింగ్ని హెడ్ అంటాం. స్టార్టింగ్ నోడ్ ఈజ్ కాల్డ్ హెడ్ అండ్ ద లాస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ టెయిల్. ఆల్వేస్ ద టెయిల్ హ్యాస్ ఎ లింక్ పార్ట్ యాజ్ నల్. ఓకే. నౌ విల్ సీ ద టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో మనకి సింపుల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని 3 types ఉంటాయి. సింపుల్ లిస్ట్ అంటే మనం ఇక్కడ చూసిందే
ఒక నోడ్కి ఇంకొక నోడ్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళటమే సింపుల్ లింక్డ్ లిస్ట్. డబల్ లింక్డ్ లిస్ట్ అంటే డబల్ లింక్డ్ లిస్ట్ కంటైన్స్ 2 అడ్రసెస్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డబల్ లింక్డ్ లిస్ట్ కదా. సో ఇందులో 2 నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ పార్ట్ అనేది ప్రీవియస్ నోడ్ యొక్క మెమొరీ లొకేషన్ని ఇండికేట్ చేస్తుంది, అండ్ ద లాస్ట్ నెక్స్ట్ పార్ట్ ఇండికేట్స్ ద నెక్స్ట్ నోడ్ మెమొరీ లొకేషన్. ఇక్కడ మీరు చూడండి, ఈ సెకండ్ దాంట్లో ఫస్ట్ నెక్స్ట్ పార్ట్లో 5000 ఉంది. సో దిస్ 5000 ఈజ్ ద ప్రీవియస్ నోడ్ మెమొరీ లొకేషన్. అండ్ ఇందులో చూడండి 7000 ఉంది. 7000 ఈజ్ ద నెక్స్ట్ నోడ్ మెమొరీ లొకేషన్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే డబల్ లింక్డ్ లిస్ట్లో మనం ఎటువైపు అయినా కూడా మనం ట్రావర్స్ అవ్వచ్చు. అంటే ఈ వేలో అయినా వెళ్ళొచ్చు, ఆర్ వీ కెన్ రివర్స్ ద నోడ్ అనమాట. నోడ్స్ని ఏ వైపున అయినా మనం ట్రావర్స్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సింపుల్ లింక్డ్ లిస్ట్, బట్ in the tail node it has the address of the first node. నేను ఇందాక టైల్ నోడ్లో ఎప్పుడు కూడా నల్ ఉంటుందని చెప్పాను కదా, బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుంది అంటే టైల్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్. సో వాట్ ఈస్ దట్? 6000. సో దిస్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ పార్ట్ యాజ్ 6000. సో వీ కెన్ క్రియేట్ ఎ సర్కిల్. ఓకే, these are the advantages of linked list. Linked list is a dynamic data structure. డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మనకి ఎంత మెమొరీ కావాలి అంటే అంత మెమొరీని మనం డైనమికల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లింక్డ్ లిస్ట్ క్యాన్ గ్రో అండ్ స్ట్రింక్ ఎట్ రన్ టైమ్. మనకు కావాలి అంటే వీ కెన్ ఎక్స్టెండ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద లింక్డ్ లిస్ట్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద లిస్ట్ వీ కెన్ సింప్లీ డిలీట్ ద నోడ్స్. ఓకే, మనం కావాలంటే నోట్స్ని పెంచుకొని లిస్ట్ని పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే నోట్స్ని మనం డిలీట్ చేసుకుంటూ లిస్ట్ని తగ్గించేసుకోవచ్చు. అండ్ ఎఫిషియన్సీ మెమొరీ యూటిలైజేషన్, లైక్ యారేలో చెప్పాను కదా, యారేలో మెమొరీ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ నేను ఏ ఆఫ్ 100 అన్నా అనుకోండి, 100 మెమొరీ బ్లాక్స్ అనేవి నా కోసం ఎలకేట్ అయిపోతాయి. సో అలాంటప్పుడు నేను అవన్నీ యూజ్ చేయకపోతే మెమొరీ వేస్ట్ అవుతుంది. బట్ బై యూజింగ్ ద లింక్డ్ లిస్ట్ మనం ఎంత మెమొరీ కావాలో అంత మాత్రమే మనం యూజ్ చేస్తామన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్, లీనియర్ డేటా స్ట్రక్చర్ సచ్ as స్టాక్స్, క్యూస్ క్యాన్ బి ఈజీలీ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ద లింక్డ్ లిస్ట్. స్టాక్స్ అండ్ క్యూస్ ఇంప్లిమెంటేషన్ కోసం మనం లింక్డ్ లిస్ట్ని వాడతాం. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ లింక్డ్ లిస్ట్. చూడండి, ఒక నోడ్ తయారు చేయడానికి నేను ఒక క్లాస్ రాశాను. దిస్ క్లాస్ హ్యాస్ ఎ నోడ్. చూడండి, ఈ నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. వన్ ఈజ్ ఎ డేటా పార్ట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద పాయింటర్ వేరియబుల్ విచ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ లింక్, రైట్? సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ పాయింటర్ వేరియబుల్ నెక్స్ట్కి ఏ టైప్ అవుతుంది అంటే నోడ్ టైప్. అంటే మనం ఏదైతే నోడ్ క్రియేట్ చేస్తున్నామో సేమ్ టైప్ పాయింటర్ వేరియబుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మెయిన్ ఫంక్షన్లో నేను 3 పాయింటర్ వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. హెడ్, సెకండ్ అండ్ థర్డ్. 3 పాయింటర్ వేరియబుల్స్ ఇనీషియల్గా నల్ వాల్యూస్తో ఫిల్ చేశాను. నెక్స్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, అంటే ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ ద న్యూ నోడ్. దాని పేరేంటి? హెడ్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. 1 more నోడ్ క్రియేట్ చేశాను, దాని పేరు సెకండ్ అని పెట్టాను. నెక్స్ట్ థర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. 1 more node is created and that name is third. నెక్స్ట్ ఏమంటున్నాను? హెడ్ డేటా ఈజ్ 1. హెడ్లో డేటా ఎంత పెట్టాను? 1. హెడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెకండ్? సెకండ్ అడ్రస్ ఎంత? 2000. సో ఈ 2000ని హెడ్లో నెక్స్ట్ వాల్యూ కింద అసైన్ చేస్తున్నాను. అంటే వీఆర్ క్రియేటింగ్ ఎ లింక్ బిట్వీన్ ద హెడ్ అండ్ ద సెకండ్. నెక్స్ట్ సెకండ్లో డేటా 2. And second next is equals to third. What is the third address? 7000, right? So second next lo 7000 ane value store chestuna. That means here I am creating a link between the second and the third. Next third data is 3. So third node lo data 3 avutundi and third next is null. So eppudaithe next lo null undo that is the end of the list ani cheppanu kada. So this is the end of the
లిస్ట్. అండ్ బై యూజింగ్ ద ప్రింట్ లిస్ట్ అనే ఫంక్షన్ ద్వారా నేను ఇందులో ఉన్న నోట్స్లో ఉన్న వాల్యూస్ని నేను ప్రింట్ చేశాను. చూడండి, లూప్ యూజ్ చేసి నేను ప్రతి నోడ్కి మూవ్ అవుతున్నాను. ప్రతిసారి నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాను. సో మనకి అవుట్పుట్ స్క్రీన్లో 1 2 3 డేటా వాల్యూస్ ఇవే కదా, ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. నౌ విల్ సీ ద బేసిక్ ఆపరేషన్ సపోర్టెడ్ బై లిస్ట్. లిస్ట్తో మనం ఏం చేస్తాం, నేను బేసిక్ ఆపరేషన్స్ మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే. అంటే మనం లిస్ట్కి ఒక కొత్త నోడ్ని యాడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డిలీట్ ఏ నోడ్ ఫ్రమ్ ద లిస్ట్. అండ్ డిస్ప్లే అనేది నోడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ చూడటానికి. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం ప్రోగ్రామ్ చెప్పాను కదా, సో ఆ ప్రోగ్రాంలోనే నేను నోడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ డిస్ప్లే చేశాను. నౌ వీల్ సీ ఇన్సర్షన్ ఆఫ్ ఏ నోడ్. సో నోడ్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం లిస్ట్లోకి అనేది చూద్దాం. అయితే ఇన్సర్షన్ చేసినప్పుడు మనం ఇన్సర్షన్ అనేది ఎక్కడ చేస్తాం అంటే ఇన్సర్షన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చేసుకోవచ్చు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎట్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ చేసుకోవచ్చు. మేబీ ఇది లిస్ట్ అనుకుందాం. సో ఈ లిస్ట్లో 2 నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్త నోడ్ యాడ్ చేయొచ్చు. ఎక్కడ యాడ్ చేస్తాను, మేబీ దిస్ ఈజ్ ఎ న్యూ నోడ్. ఓకే, ఈ న్యూ నోడ్ని నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఐ కెన్ యాడ్ దిస్ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఈ లిస్ట్కి ఎండ్లో నేను యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఇన్ ద సెంటర్, అంటే ఎనీ 2 నోడ్స్ మధ్యలో కూడా ఈ కొత్త నోడ్ని నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట. నౌ విల్ సీ ఎక్కడెక్కడ ఎలా యాడ్ చేస్తాము అనేది చూద్దాం. స్టార్టింగ్లో ఇన్సర్టింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ బిగినింగ్లో మనము నోడ్ని ఎలా క్రియేట్, ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ఎ గివెన్ వాల్యూ. సపోజ్ దిస్ ఈజ్ ద లిస్ట్లో 1 2 3 వాల్యూస్ ఉన్నాయి, అంటే 3 నోడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు కొత్తగా ఒక నోడ్ని క్రియేట్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ న్యూ నోడ్ విత్ ఎ గివెన్ వాల్యూ. వాట్ ఈస్ దట్ వాల్యూ? 5 ఈజ్ ద వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. లిస్ట్ ఎంప్టీ అయితే, అంటే లిస్ట్ ఎంప్టీ అని ఎప్పుడు మనం చెప్తాము అంటే ఎప్పుడైతే హెడ్లో నల్ వాల్యూ ఉంటుందో అప్పుడు మనం లిస్ట్ని ఎంప్టీ అంటాం. సో ఇక్కడ మనకి లిస్ట్ ఎంప్టీగా లేదు. హెడ్, దిస్ ఈజ్ ద హెడ్ నోడ్, రైట్? దిస్ ఈజ్ ద టెయిల్ నోడ్. సో హెడ్లో మనకి నల్ వాల్యూ లేదు కనుక లిస్ట్ అనేది ఎంప్టీగా లేదు. ఓకే, సో లిస్ట్ ఎంప్టీగా ఉంటే ఏం చేస్తాము అంటే ఈ న్యూ నోడ్నే మనం హెడ్ నోడ్ కింద క్రియేట్ చేసి పెట్టేస్తాం. ఓకే, లేదు అనుకుంటే ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ దెన్ సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్, దెన్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సో న్యూ నోడ్లో నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది? హెడ్ వాల్యూ. వాట్ ఈస్ ద హెడ్ వాల్యూ? 1000. ఓకే, దట్ మీన్స్ హియర్ వీఆర్ క్రియేటింగ్ ఎ లింక్ బిట్వీన్ న్యూ నోడ్ అండ్ హెడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ న్యూ నోడ్ విల్ బికమ్ ద హెడ్. దట్ మీన్స్ ఇక్కడ నుంచి లింక్ స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. ఇన్సర్టింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే నోడ్ని మనం ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. దాని పేరు న్యూ నోడ్. దాంట్లో పాయింటర్ వేరియబుల్ కింద నల్ వాల్యూ ఇచ్చుకోవాలి. ఓకే, నేను ఈ నోడ్ని 40 అనే వాల్యూతో క్రియేట్ చేశాను. నెక్స్ట్ చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. లిస్ట్ కనుక ఎంప్టీగా ఉంటే అప్పుడు హెడ్ నల్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ లిస్ట్ ఎంప్టీ కాదు కనుక ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ దెన్ డిఫైన్ ఎ నోడ్ పాయింటర్ టెంప్ అండ్ ఇనీషియలైజ్ విత్ హెడ్. ఒక కొత్త టెంపరరీ వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ టెంపరరీ వేరియబుల్ హెడ్ నుంచి ఎక్కడైతే నల్ వాల్యూ ఉంటుందో అంతవరకు ఈ టెంపరరీ వేరియబుల్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే బై యూజింగ్ ద వైల్ లూప్ కానీ డూ వైల్ కానీ మనం యూజ్ చేసి ఈ టెంపరరీ వేరియబుల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే ఎక్కడైతే మనకి నల్ వాల్యూ దొరుకుతుందో అంతవరకు మూవ్ అవ్వాలి. సో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది టెంప్ అంటిల్ ఇట్ విల్ గెట్ నల్ వాల్యూ. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి నల్ వాల్యూ వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా ఈ టెంపరరీ వేరియబుల్లో నెక్స్ట్ వాల్యూని న్యూ నోడ్ యొక్క అడ్రస్తో మనం ఇనిషియలైజ్ చేసేస్తాం. దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నల్ వాల్యూ ఇట్ విల్ బికమ్ 4000.
So here we are creating a link between the new node and the list. Like this we can insert a node at the end of the list. సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకొని నల్ వాల్యూ రీచ్ అయ్యే వరకు మనం మూవ్ చేస్తూ ఉంటాము. ఎక్కడైతే నల్ దొరికిందో అక్కడ మనం ఆ టెంప్ నెక్స్ట్ని న్యూ నోడ్ యొక్క అడ్రస్తో అసైన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇన్సర్టింగ్ ఎట్ ఏ స్పెసిఫైడ్ లొకేషన్ ఇన్ ద లిస్ట్ అంటే ఇప్పటి వరకు మనం స్టార్టింగ్లో యాడ్ చేయడం నోడ్ని చూసాం, ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ చేయడం చూసాం. ఇప్పుడు ఏ పర్టికులర్ లొకేషన్లో కావాలి అంటే ఆ పర్టికులర్ లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, దానికోసం కూడా ఫస్ట్ మనం ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, విత్ ఎ గివెన్ వాల్యూ నేను ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము అంటే చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. యాజ్ యూజువల్గా ప్రతిసారి మనం ఇన్సర్ట్ చేసే ముందు లిస్ట్ ఎంటీగా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. లిస్ట్ ఎంటీ అయితే హెడ్ నల్ అవుతుంది. అప్పుడు నువ్వు ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసి దాన్నే హెడ్ కింద మనం క్రియేట్ చేస్తాము అండ్ దాని నెక్స్ట్ వాల్యూ నల్కి అసైన్ చేస్తాం. ఓకే, లేదు అనుకుంటే మాత్రం మనం నోడ్ పాయింటర్ని లాస్ట్ టైం మనం చెప్పాం కదా, ఒక టెంపరరీ వేరియబుల్ని క్రియేట్ చేసుకుని దిస్ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. ఈ టెంపరరీ పాయింటర్ వేరియబుల్ని మనకి కావాల్సిన లొకేషన్ వరకు మూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. లేదు అంటే మనం ఒక టెంపరరీ వేరియబుల్ని క్రియేట్ చేసుకుని ఆ టెంపరరీ వేరియబుల్ మనకి రీచ్ అయ్యే మనకి ఏ నోడ్ పక్కన మనం వాల్యూని కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయాలో దాని వరకు టెంపరరీ వేరియబుల్ని మూవ్ చేస్తూ వెళ్ళాలి. స్టార్టింగ్లో టెంపరరీ వేరియబుల్ హెడ్కి అసైన్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ 3 తర్వాత నేను కొత్త ఎలిమెంట్ని అసైన్ చేద్దాం అనుకున్నాను, అంటే ఈ ప్లేస్లో కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ టెంపరరీ వేరియబుల్ని ఎంతవరకు రన్ చేసుకోవాలి అంటే 3 వచ్చేంత వరకు లూప్ యూస్ చేసి రన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దిస్ విల్ బికమ్ ద టెంపరరీ నోడ్ అవుతుంది. సో దీని తర్వాత నేను ఇక్కడ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఫైనల్గా న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఓకే, వాట్ ఈస్ ద టెంప్ నెక్స్ట్? 4000 కదా. సో దాన్ని న్యూ నోడ్ నెక్స్ట్కి అసైన్ చేస్తున్నాం. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 4000. అంటే మనం న్యూ నోడ్కి ఈ నెక్స్ట్ నోడ్కి మనం లింక్ అనేది క్రియేట్ చేసాం అనమాట. నెక్స్ట్ టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సో వాట్ ఈస్ ద టెంప్ నెక్స్ట్? టెంప్ నెక్స్ట్ ఈజ్ 4000, రైట్? సో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ వాల్యూ ఎంత? 6000. ఓకే, సో అంటే ఈ టెంప్ నుంచి న్యూ నోడ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, తర్వాత న్యూ నోడ్ నుంచి ఈ నోడ్కి కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇన్ దిస్ వే వీ కెన్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ బిట్వీన్ ఎనీ 2 nodes. డిలీటింగ్ ఏ నోడ్ ఇన్ ఏ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్లో నోడ్ని ఎలా డిలీట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సేమ్ మనం బిగినింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్లో చేసుకోవచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ చేయొచ్చు అండ్ అట్ ఎనీ గివెన్ పొజిషన్లో మనం డిలీషన్ చేసుకోవచ్చు. నౌ విల్ సీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. లింక్ లిస్ట్లో బిగినింగ్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ అసలు లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎప్పుడు ఎంటీగా ఉంటుంది అంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే లిస్ట్ అనేది ఎంటీగా ఉన్నట్టు, లేదు అనుకుంటే మనకి లిస్ట్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్లో మనం హెడ్ నోడ్ అంటే స్టార్టింగ్ నోడ్ని మనం డిలీట్ చేయాలి. ఓకే, టు డిలీట్ ద ఫస్ట్ నోడ్ కాపీ ద హెడ్ నోడ్ ఇన్ ఏ టెంపరరీ వేరియబుల్. ఈ హెడ్ నోడ్ని ఎందులో కాపీ చేసుకోవాలంట? టెంపరరీ వేరియబుల్లోకి కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ మేక్ ద సెకండ్ నోడ్ యాజ్ ద హెడ్ నోడ్. ఈ సెకండ్ నోడ్ని ఏం చేస్తున్నాము? హెడ్ నోడ్ కింద చేస్తున్నాము. ఎలా అంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ నెక్స్ట్. సో దిస్ విల్ బికమ్ ఎ హెడ్ నోడ్ నౌ. ఫ్రీ టెంప్. సో దిస్ నోడ్ విల్ బి deleted. Now we'll see deletion at the end of the linked list. Okay, సో ఏదైనా డిలీషన్ చేయాలి అంటే ఫస్ట్ లిస్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. చెక్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అంటే హెడ్లో నల్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఓకే, సో టు డిలీట్ ఏ నోడ్, లాస్ట్ నోడ్ని మనం డిలీట్ చేయాలి అంటే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకొని ఆ పాయింటర్ వేరియబుల్ని హెడ్ నోడ్ నుంచి మనకి నల్ వచ్చే వరకు మనం దాన్ని ట్రావర్సింగ్ చేస్తాం అన్నమాట, అంటే మూవ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడైతే మనకి నల్ వాల్యూ ఫైండ్ అయిందో అక్కడ ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ అనేది ఆ నోడ్ని ఇండికేట్ చేస్తుంటుంది అండ్ దాని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం
ప్రీవియస్ నోడ్ కింద మనం డినోట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, టు కీప్ ట్రాక్ ఆఫ్ ద సెకండ్ లాస్ట్ నోడ్ ఇన్ సమ్ టెంపరరీ వేరియబుల్స్. ఈ సెకండ్ లాస్ట్ నోడ్, సో టెంపరరీ వేరియబుల్ ఎక్కడుందో దాన్ని మనం ప్రీవియస్ నోడ్ కింద డినోట్ చేస్తున్నాం. వన్స్ ద అడ్రస్ పార్ట్ ఆఫ్ ద నోడ్ ఈజ్ నల్, సెట్ ద అడ్రస్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ నోడ్ యాజ్ నల్. అంటే మనకి ఇక్కడ చూడండి, టెంపరరీ వేరియబుల్ యొక్క అడ్రస్ పార్ట్ నల్ ఉంది కదా, సో ఎక్కడైతే ఉందో దాని ప్రీవియస్ నోడ్ అడ్రస్ పార్ట్ని నల్ చేయమంటున్నాం. సో దిస్ విల్ బికమ్ ద నల్. ఇక్కడ ఎప్పుడైతే నల్ ఉందో, సో ఈ కనెక్షన్ ఈ నోడ్కి మధ్యలో కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అయినట్టు. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఫ్రీ టెంప్, ఈ టెంపరరీ వేరియబుల్ని మనం కంప్లీట్గా డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ డిలీట్ ఎ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్, డిలీషన్ ఆఫ్ ఎ నోడ్ ఎట్ ఏ గివెన్ పొజిషన్. అంటే మనకున్న లిస్ట్లో ఏ పర్టికులర్ పొజిషన్లో కావాలి అంటే ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న నోడ్ని మనం డిలీట్ చేసుకుంటాం అనమాట. సో దానికోసమని మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టుగానే ఫస్ట్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తాం. తర్వాత ఏ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి అనేది ముందు ఫిక్స్ చేసుకుంటాం. మేబీ దిస్ ఈజ్ ద లిస్ట్ అనుకుందాం. సో ఈ లిస్ట్లో నేను ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఎలిమెంట్ టు బి డిలీటెడ్. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఒక పాయింటర్ వేరియబుల్ని తీసుకొని దాని టెంప్ అని పేరు పెట్టి ఆ పాయింటర్ వేరియబుల్ని మనం ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేయాలో అంతవరకు పాయింటర్ వేరియబుల్ని రన్ చేసుకుంటూ పోవాలి. ఓకే, అయితే అలా రన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము అంటే ముందు దాని ప్రీవియస్ నోడ్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లాస్ట్ టైం మనం చూసాం కదా. సో వైల్ ట్రావర్సింగ్ కీప్ ట్రాక్ ఆఫ్ ద ప్రీవియస్ నోడ్ టు ద నోడ్ టు బి డిలీటెడ్. సో దీని ప్రీవియస్ నోడ్ని మనం చూసుకోవాలి. తర్వాత ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ప్రీవియస్ నోడ్లో నెక్స్ట్ అంటే దిస్ ఈజ్ ద అడ్రస్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ నెక్స్ట్లో ఎంత ఉంది? 3000. ఓకే, సో ఎప్పుడైతే ఈ నెక్స్ట్ వాల్యూ 3000 అయిందో ఈ కనెక్షన్ బదులు ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందనమాట. అంటే ఈ నోడ్ తర్వాత ఈ నోడ్ అనేది లింక్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది నెక్స్ట్ ఫ్రీ టెంప్ అంటే ఈ టెంపరరీ వేరియబుల్ని మనం డిలీట్ చేస్తున్నాం. ఇన్ దిస్ వే వీ కెన్ డిలీట్ ఎనీ ఎలిమెంట్ ఆర్ ఎనీ నోడ్ ఇన్ ద లిస్ట్. ఓకే, థ్యాంక్ యూ.